ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారం స్నేహితులారా, ఒక నిమిషం ఆగి ఈ మాటలు వినండి. ఈ రోజు మీ జీవితంలో అత్యంత పెద్ద రాత్రిగా నిరూపితం కాబోతుంది. ఎందుకంటే ఇప్పుడే ఆకాశంలో ఏర్పడిన ఆ గ్రహాల కలయికలు గ్రహ 100 ఏళ్లలో కేవలం ఒక్కసారి మాత్రమే ఏర్పడ్డాయి. మీ రాశి అధిపతి అయిన అంగారకుడి పరాక్రమ నక్షత్రాలు అనుకూలత రాత్రికి రాత్రే మీ అదృష్టాన్ని మార్చేలా రూపుదిద్దుకున్నాయి. ఆనాడు ఏ కొద్ది మంది అయితే ఈ గుర్తులను సరిగ్గా అర్థం చేసుకున్నారు వారి అదృష్టం మారిపోయిందని. కానీ ఈసారి మీ జీవితంలో జరగబోయేది అన్నిటికంటే చాలా పెద్దది. ఇక్కడ అత్యంత భయపెట్టే విషయం ఏమిటంటే మీ రాశికి చెందిన చాలా మంది ప్రజలు తమ సహజమైన తొందరపాటు వల్ల ఈ గుర్తులను అస్సలు గమనించలేరు, పూర్తిగా వదిలేస్తారు. ఒకవేళ మీరు కూడా దీన్ని గమనించకుండా వదిలేస్తే మీ అదృష్టం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆ మహా అవకాశం మీ చేతిలోంచి జారిపోతుంది. జాగ్రత్తగా వినండి. ఈ రోజు తర్వాత ఒక అటువంటి పేరు, ఒక అటువంటి సంచలన వార్త లేదా ఒక అటువంటి ఫోన్ కాల్ మీ జీవితంలోకి రావచ్చు. అది రాబోయే ఎన్నో నెలల మీ ప్రయాణ మార్గాన్నే మార్చేస్తుంది. కానీ అసలైన ఆశ్చర్యకరమైన విషయం ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే ఇదంతా అకస్మాత్తుగా జరగడం లేదు. దీని వెనుక ఒక దాగి ఉన్న రహస్య కారణం ఉంది. అది నేరుగా మీ అదృష్ట చక్రంతో ముడిపడి ఉంటుంది. మరి స్నేహితులారా, వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే పరమేశ్వరుడు మరియు లక్ష్మీమాత, దుర్గామాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ, జై దుర్గామాత, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు సకల శుభాలు కలుగుతాయి. మరి స్నేహితులారా, మేషరాశి వారికి మీది అగ్నితత్వం. బయటకు మీరు చాలా గంభీరంగా, ధైర్యంగా, దేనికైనా తెగించే వారిలా కనిపిస్తారు. కానీ గత కొంతకాలంగా మీరు లోపల ఎన్నో బాధలను, మానసిక నరకాన్ని భరిస్తూ వస్తున్నారు. బయటి ప్రపంచానికి మాత్రం మీ ముఖంపై ఒక నవ్వు కనిపిస్తుంది. మీరు చాలా బలంగా ఉన్నారని, మీకు ఏ కష్టాలు పడవని, దేనికి అసలు భయపడాలని చుట్టుపక్కల వాళ్ళు అనుకునేవారు. కానీ నిజమేమిటంటే మీరు నిద్రపోయే సమయంలో, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ మనసులో వచ్చే ఆలోచన తుఫాను ఆపడం ఎవరి వల్ల కాలేదు. ఎవరిపైన ఆధారపడడం ఇష్టం లేని మీ స్వభావం వల్ల ఎన్నోసార్లు మీరు ఎవరికి చెప్పుకోలేక, చెప్తే ఎక్కడ చులకన అయిపోతామేమో అన్న భయంతో మీ కన్నీళ్లను లోపలే అంచేస్తూ ఏడ్చారు. నా అంతటా నేను అందరికీ మంచి చేయాలని చూసినా అసలు నాకెందుకు ఇలా జరుగుతుంది, నేనెవరికి ఏ పాపం చేశాను అని మీలో మీరే ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నారు. కానీ ఈరోజు గ్రహాల నడక ఇంకోలా చెప్తుంది. మీ నిశ్శబ్దమే మీ అత్యంత పెద్ద బలంగా మారుతుంది. కానీ ఈరోజు గ్రహాల నడక ఇంకోలా చెప్తుంది. మీ నిశ్శబ్దమే మీ అత్యంత పెద్ద బలంగా మారబోయే ఆ మంచి సమయం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మరి మీరు ఇప్పటి వరకు ఈ మాటలు విన్నట్లయితే ఒకసారి మనస్ఫూర్తిగా కామెంట్ సెక్షన్లో మహాదేవుడి అనుగ్రహం మాకు లభించింది అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ మహాదేవుడి అనుగ్రహం లేకుండా ఎంతటి మహాదైవిక శక్తి ఎవరి జీవితంలోనూ ప్రవేశించదు. ఇప్పుడు మరింత జాగ్రత్తగా వినండి. ఎందుకంటే నేను చెప్పేది తదుపరి విషయం ప్రతి మేషరాశి వారికి వర్తించదు. ఇది కేవలం గత కొన్ని రోజులుగా తమ జీవితంలో పదే ఏదో ఒక పాత జ్ఞాపకం గుర్తొస్తున్న వారికి వర్తిస్తుంది. ఏదైనా పాత వ్యక్తి, పాత కళ లేదా ఏదైనా ఒక అసంపూర్ణంగా మిగిలిపోయిన పాత అనుబంధం ఒకవేళ మీతో ఇలా జరిగి ఉంటే విశ్వం మీకు ఒక చాలా పెద్ద గుర్తును కూడా ఇస్తుందని అర్థం చేసుకోండి. ఈ రోజు రాత్రి సూర్యాస్తమయం అయిన తర్వాత మీ చుట్టుపక్కల వాతావరణం అకస్మాత్తుగా మారిపోతుంది. మీ సహజమైన ఉత్సాహానికి భిన్నంగా మీకు ఒకే రకమైన అశాంతి, బేలతనం, కంగారు అనిపించవచ్చు. అకస్మాత్తుగా మనసు ఎక్కడో లీనమైపోవచ్చు లేదా కారణం లేకుండానే గుండె వేగంగా కొట్టుకోవచ్చు. ఎందుకంటే మీ రాశిలో ఏర్పడుతున్న ఈ మంచి సమయం ఏం చెప్తుందంటే ఏ రోజైతే మీకు దూరంగా వెళ్ళిపోయిందో అది మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రావచ్చు. కానీ ఇక్కడే ఒక పెద్ద మలుపు ఉంది. ఆ పాత బంధం మునపటిలా తిరిగి రాదు. ఒకసారి దానితో పాటు ఒక అటువంటి దాగి ఉన్న రహస్యం ముడిపడి ఉంటుంది. అది మిమ్మల్ని లోపల వరకు కదిలించేస్తుంది. స్నేహితులారా, ఇంకా అతిపెద్ద శుభవార్త మిగిలే ఉంది. గత కొన్ని నెలలుగా డబ్బు విషయంలో మీపై ఉన్న ఆ ఒత్తిడి, అప్పుల బాధల నుండి అకస్మాత్తుగా ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన ఏదైనా దానం, పూర్తిగానే ఏదైనా పని లేదా మీ ఆవేశం వల్ల కోల్పోయామని అనుకున్న ఏదైనా గొప్ప అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు మళ్ళీ రావచ్చు. కానీ ఇక్కడ ఒక పొరపాటు అసలు చేయకండి. ఎందుకంటే మీ సంతోషాన్ని చూసి లోపలి కుళ్ళిపోయే ఒక ఈశపరుడు, పాము లాంటి వ్యక్తి మీ చుట్టుపక్కల తిరుగుతున్నాడని గ్రహాలు హెచ్చరిస్తున్నాయి. అతని ముఖంపై చిరునవ్వు ఉంటుంది, కానీ మనసులో మాత్రం అసూయ దాగి ఉంటుంది. మీ ముక్కుసెట్టితనాన్ని వాడుకొని మిమ్మల్ని దెబ్బతీయాలని చూసే ఇదే వ్యక్తి రాబోయే రోజుల్లో
మిమ్మల్ని పరీక్షించబోతున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, అసలు ఆ వ్యక్తి ఎవరు అని. మీ కుటుంబం నుండి, స్నేహితుల నుండి లేదా మీ పనికి సంబంధించిన ఎవరైనా కావచ్చు. కానీ ఈ సంకేతం మీకు ఈ రోజే మాత్రమే లభిస్తుంది. ఒక చిన్న విషయం, ఒక వింత ప్రవర్తన లేదా ఒకరి మారుతున్న గొంతు తీరు మీకు సమస్తాన్ని అర్థమయ్యేలా చేస్తుంది. అందువల్ల ఈ రోజు తర్వాత ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మకండి. కానీ జీవితం ఎక్కడితో ఆగిపోలేదు. ఎందుకంటే ప్రేమ వ్యవహారాల విషయాల్లో కూడా మీ రాశిలో ఊహించని విధంగా ఏదో ఒకటి జరుగుతుంది. ఏ వ్యక్తి అయితే మీ ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకోలేదో, మీ విలువను తక్కువ చేసి చూశాడో, అదే వ్యక్తి అకస్మాత్తుగా మీ ప్రముఖతను గుర్తించడం ప్రారంభిస్తాడు. ఇక ఎవరైతే మీ జీవితంలో ఒంటరిగా ఉన్నారో వారి జీవితంలో ఒక అటువంటి కలయిక జరగబోతుంది. అది మొదట్లో చాలా సాధారణంగా అనిపిస్తుంది, కానీ తర్వాత అదే కలయిక మీ జీవితాన్ని తిప్పే పెద్ద మలుపుగా మారుతుంది. అకస్మాత్తుగా ఎందుకు జరుగుతుందని మీరు ఆలోచిస్తుంటే దానికి సంబంధించిన సమాధానం రాబోయే 24 గంటల్లో మీకు పదే పదే కనిపిస్తున్న ఆ విశ్వం ఇచ్చే సంకేతాలు దాగి ఉంది. ఏదైనా ఒక విశేషమైన సంఖ్య, ఒక కళ లేదా పదం పదే పదే మీ ముందుకు వస్తూ ఉండవచ్చు. విశ్వం ఎప్పుడు కారణం లేకుండా గుర్తులను ఇవ్వదు. కానీ మేషరాశి వారికి అత్యంత బలహీనత ఏమిటంటే వారు తమ వేగంలో పడి ఈ సంకేతాలు చాలా ఆలస్యంగా అర్థం చేసుకుంటారు. ఒకవేళ మీరు ఇప్పటికీ ఈ మాటలు వింటున్నారంటే మీ ఆత్మ ఈ సందేశంలో ముడిపడిపోయిందని అర్థం. అమ్మవారి శక్తి మా చుట్టూ సక్రియం అయ్యింది అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈరోజు మీ చుట్టూ ఏర్పడుతున్న శక్తి సాధారణమైనది కాదు. మరి స్నేహితులారా, ఇప్పుడు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే ఆ విషయాన్ని వినండి. ఈ రోజు సమయంలో ఒక అటువంటి సందేశం మీకు లభించవచ్చు. దాన్ని చదివిన తర్వాత కొన్ని క్షణాల పాటు మీ కళ్ళను మీరే నమ్మలేరు. మొదట్లో ఇది ఏదో వింత జోక్ అని మీకు అనిపిస్తుంది, కానీ నెమ్మదిగా అదృష్టం నిజంగానే మీ తలుపు తడుతుందని మీకు అర్థమవుతుంది. మరి ఇదే క్షణంలో చాలా మంది పొరపాటు చేస్తారు. ఎందుకంటే మేషరాశి వారికి ఉండే అతి ఉత్సాహం, ఆవేశంతో తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం రాబోయే బంగారు అవకాశాన్ని బలహీనపరుస్తుంది. కానీ అసలైన రహస్యం ఇంకా దాగి ఉంది. ఎందుకంటే మీ రాశిలో ప్రారంభమైన ఈ మార్పు కేవలం డబ్బు లేదా ప్రేమకు మాత్రమే సంబంధించింది కాదు. మీ పేరు, సమాజంలో మీ గౌరవం మరియు గుర్తింపుతో కూడా ముడిపడి ఉంది. రాబోయే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని పూర్తిగా ఒక భిన్నమైన కోణంలో చూడబోతున్నారు. ఏ ప్రజలైతే మీ నాయకత్వ లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేశారో, అవమానించారో, అదే ప్రజలు ఇప్పుడు మీ సలహా కోసం మీ కాళ్ళ దగ్గరకు వస్తారు. మరి ఈ మార్పు ఎంత వేగంగా ఉంటుందంటే ఇదంతా మీతోనే జరుగుతుందా అని మీకే నమ్మకం కలగదు. కానీ స్నేహితులారా, ఇక్కడ ఒక అటువంటి విషయం కూడా దాగి ఉంది. దాన్ని తెలుసుకున్న తర్వాత మీ ఒళ్ళు గగ్గురుపరుస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు కేవలం కలలు గన్న ఆ మార్పు ఇప్పటికే ప్రారంభమైపోయింది. మరి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మీ జీవితంలో ఈ మార్పు ఏదో పెద్ద శబ్దంతో లేదా హడావిడితో రాదు. ఒక చిన్న సంఘటనతో ప్రారంభమవుతుంది. అది ఎంత చిన్నదంటే మొదట్లో బహుశా మీరు దాన్ని చాలా సాధారణ విషయంగా అనుకొని నిర్లక్ష్యం చేయవచ్చు. కానీ అదే క్షణం ముందుకు వెళ్ళి మీ జీవితపు పూర్తి దిశను మార్చేస్తుంది. ఈ రోజు తర్వాత చాలామంది ప్రజలు తమ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు అదే సమయంలో అదృష్టపు తలుపుపై ఒక అదృశ్య హస్తం తట్టబోతుంది. ఎవరైనా అకస్మాత్తుగా మిమ్మల్ని సంప్రదించవచ్చు, ఏదైనా పాత విషయం మళ్ళీ ముందుకు రావచ్చు, లేదా ఎన్నో నెలలుగా మాట్లాడని ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ జ్ఞాపకాల్లోకి తిరిగి రావచ్చు. మరి గుర్తుంచుకోండి, ఇది కేవలం యాదృష్టం కాదు. మీ జీవితంలో ఒక అసంపూర్ణ కథ మళ్ళీ తెరవబోతుందని గ్రహాలు స్పష్టంగా చెప్తున్నాయి. మరి స్నేహితులారా, అంతకంటే ముందు ఒక హెచ్చరిక. మేషరాశి వారికి చెందిన కొంతమంది ప్రజలు ఈ సమయంలో 2 దారుల మధ్య చిక్కుకుపోయి ఉన్నారు. ఒక దారి సురక్షితమైనది, అక్కడ అంతా పాత పద్ధతిలోనే సాధారణంగా సాగిపోతుంది. రెండవ దారి భయానకంగా అనిపిస్తుంది, కానీ మీ స్వభావాన్ని సవాలు చేసే ఆ రెండో దారే మీ అత్యంత పెద్ద విజయాన్ని వైపుగా తీసుకెళ్తుంది. మరియు ఈ రోజు మిమ్మల్ని పదే ఆ రెండో దారి వైపుకే నెడుతుంది. మీ మనసు బేలగా మారుతుంది, నిద్ర సరిగ్గా పట్టినట్టు అనిపిస్తుంది, మరియు అకస్మాత్తుగా ఏదో కొత్తగా ధైర్యంగా చేయాలనే కోరిక కూడా కలుగుతుంది. భయపడకండి, ఇదే మీ ఆత్మ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ సంకేతం. మరియు మీరు ఇప్పటికీ దీన్ని వింటున్నట్లయితే ఇప్పుడు అత్యంత ఆశ్చర్యకరమైన విషయాన్ని వినండి. మీ చుట్టుపక్కల ఒక వ్యక్తి, అటువంటి వ్యక్తి ఉన్నాడు. అతను బయటికి మీ శ్రేయభిలాషలా నటిస్తూ తిరుగుతున్నాడు, కానీ లోపల మీ ఎదుదలను, మీకున్న మంచి పేరును చూసి తట్టుకోలేకపోతున్నాడు. అతను ఎన్నోసార్లు మీ దారిని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు, మీ ఎనర్జీని బలహీనపరచడానికి చూశాడు. కానీ ఈసారి గ్రహాల నడక, నక్షత్రాల బలం అతనికి వ్యతిరేకంగా వెళ్తుంది. రాబోయే రోజుల్లో అతనికి అసలు ముఖం మీ ముందుకు రాబోతుంది. మరి వింతైన విషయం ఏమిటంటే ఆ నిజం బయటపడగానే మీకు బాధ కంటే ఉపశమనం ఎక్కువగా కలుగుతుంది. కానీ జీవితం ఇక్కడే మలుపు తిరుగుతుంది. ఎందుకంటే అదే సమయంలో ఒక అటువంటి వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెడతాడు. అతను ఏమి చెప్పకుండానే మీ వెన్నుదన్నుగా, మీ శక్తిగా మారిపోతాడు. మొదట్లో బహుశా మీ స్వతంత్ర భావాల వల్ల అతని ప్రాముఖ్యత అర్థం కాకపోవచ్చు, కానీ రాబోయే కాలంలో మహాశివుడు పంపిన వ్యక్తే మీకు అత్యంత పెద్ద సహాయం అందిస్తాడు. మరియు ఈ బంధం కేవలం స్నేహం లేదా ప్రేమకే పరిమితం కాదు. దీనికి మీ అదృష్టంతో సంబంధం
ఉంటుంది. ధన విషయానికి వస్తే గ్రహాలు చాలా పెద్ద గుర్తులు ఇస్తున్నాయి. స్నేహితులారా, మీ రాశికి నక్షత్రాలన్నీ అనుకూలకంగా మారడం వల్ల నిలిచిపోయిన మీ సొమ్ము నెమ్మదిగా లభించబోతుంది. పదే పదే ఆగిపోతున్న ఏదైనా పనిలో అకస్మాత్తుగా మార్గం సుముఖం కావచ్చు. మరియు అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఏ విషయమైతే మీరు ఇంకా మూసిపోయింది అనుకున్నారో అక్కడి నుంచే మీరు లాభం చేకూరే గుర్తులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక రహస్యం దాగి ఉంది. డబ్బు నేరుగా మీ చేతిలోకి రాదు. మొదట అది రాబోతుందని గుర్తొందుతుంది. ఏదైనా ఒక సంభాషణ లేదా ఒక చిన్న సమాచారం ద్వారా అది తెలుస్తుంది. మరి ఇదే గుర్తు రాబోయే పెద్ద మార్పుకు నాంది అవుతుంది. కానీ గుర్తుంచుకోండి, ఈ రోజు నుండి రాబోయే కొన్ని రోజుల వరకు ఎవరిని అంత త్వరగా నమ్మకండి, ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల విషయాల్లో. ఎందుకంటే మీ రాశిపై సమయంలో 2 రకాల శక్తులు నడుస్తున్నాయి. ఒక శక్తి దుర్గామాత అనుగ్రహంతో మిమ్మల్ని పైకి లేపాలని చూస్తుంటే, రెండవ శక్తి మిమ్మల్ని భ్రమలోకి నెట్టాలని చూస్తుంది. అందువల్ల మెరిసేదంతా బంగారం అనుకోవద్దు. మరి స్నేహితులారా, ఇప్పుడు ఆ విషయం వింటే బహుశా మీ గుండె వేగం కూడా పెరుగుతుంది. ప్రేమ విషయంలో ఈరోజు ఒక చాలా ప్రత్యేకమైనది. ఒకవేళ మీ మనసులో ఎవరిపైనైనా భావాలు ఉండి మీకున్న ఈగో లేదా మొండితనం వల్ల మీరు ఇప్పటి వరకు వాటిని బయట పెట్టకపోతే, విశ్వం నెమ్మదిగా దూరాన్ని తగ్గించబోతుంది. మరియు ఎవరి బంధం అయితే విడిపోయిందో వారి జీవితంలో అకస్మాత్తుగా ఒక అటువంటి మలుపు రావచ్చు. ఇక్కడ పాత భావాలు మళ్ళీ మెలుకొంటాయి. కానీ ఇక్కడ ఒక పెద్ద మార్పు ఉంది. ఈసారి నిర్ణయం మీ చేతుల్లోనే ఉంటుంది. ఎదుటి వ్యక్తి మారినట్టు కనిపిస్తాడు, కానీ ఆ మార్పు నిజమైనదా లేక కేవలం సమయం ఆడుతున్న ఆటనా అనేది మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా రహస్యం మిగిలే ఉంది. దేనివల్ల అయితే మీ పూర్తి సమయం ఇంత ప్రత్యేకంగా మారిందో. స్నేహితులారా, మీ జీవితంలో ఒక దాగి ఉన్న గుర్తు ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంది. గత కొన్ని రోజులుగా ఏదో ఒక వస్తువు లేదా విషయం పదే పదే మీ ముందుకు వస్తుంది. ఏదైనా కళ, ఒక శబ్దం, ఒక స్థలం లేదా ఒక ప్రత్యేకమైన సమయం కావచ్చు. ఈ సంకేతం మీ రాశి నక్షత్రాల బలంతో మిమ్మల్ని ఆ దిశ వైపుకే నెడుతుంది, ఎక్కడైతే మీ అసలైన అదృష్టం దాగి ఉందో. ఒకవేళ మీరు ఈసారి దాన్ని గుర్తిస్తే రాబోయే రోజుల్లో మీ గుర్తింపు పూర్తిగా మారిపోవచ్చు. మీరు ఇప్పటికీ నాతో ముడిపడి ఉంటే కామెంట్ సెక్షన్లో హరహర మహాదేవాని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మాటలకు చాలా శక్తి ఉంటుంది. మరియు ఈ రోజు మీ గొంతు విశ్వం వరకు చేరవచ్చు. మరి స్నేహితులారా, జాగ్రత్తగా వినండి. ఈరోజు అకస్మాత్తుగా అంతా ఆగిపోయినట్లుగా మీకు అనిపిస్తుంది. కొన్ని సెకండ్ల పాటు మనసు కంగారు పడవచ్చు. ఏదైనా పాత జ్ఞాపకం గుండెను బరువెక్కించవచ్చు. లేదా ఏదో తప్పు జరగబోతుందని మీకు అనిపించవచ్చు. కానీ సరిగ్గా అక్కడే అంతా మారిపోతుంది. ఎందుకంటే అలజడి తర్వాత ఒక అటువంటి వార్త రాబోతుంది. అది మీ ముఖంపై చిరునవ్వును తీసుకొస్తుంది. అందుకే ఈరోజు సాధారణమైన రోజు కాదు, కానీ అసలైన ప్రక్రియ ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే రాబోయే కొద్ది సమయంలో మీ కలయిక ఒక అటువంటి వ్యక్తితో కాబోతుందని గ్రహాలు చెప్తున్నాయి. అతని వద్ద మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక పెద్ద తాళం చెవి ఉంది. ఆ వ్యక్తి మొదటి చూపుల్లో చాలా సాధారణంగా కనిపిస్తాడు, కానీ అతను చెప్పే ఒకే ఒక మాట మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. మరియు అక్కడి నుంచే మీ అదృష్టం అసలైన పరుగు ప్రారంభమవుతుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు వస్తున్న సంకేతం వింటే బహుశా మీకు మొదటిసారి అనిపిస్తుంది అదృష్టం నిజంగానే మనిషి జీవితాన్ని మార్చగలదు అని. ఎందుకంటే గ్రహాల నడక ఏం చెప్తుందంటే, మీ జీవితంలో చాలా త్వరలోనే ఒక అటువంటి మలుపు రాబోతుంది. అక్కడ పైవాడు ఎట్టకేలకు మీ మోగ ప్రార్థనలు వింటున్నాడని మీకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ అత్యంత పెద్ద రహస్యం ఏమిటంటే, ఈ శుభవార్త నేరుగా రాదు. మొదట ఒక చిన్న చిక్కుముడి లేదా సమస్య వస్తుంది. ఆపై ఆ సమస్య లోపలే మీ అత్యంత పెద్ద అవకాశం దాగి ఉంటుంది. మరియు మీలో చాలామంది గతంలో మిమ్మల్ని మీరు చాలా ఒంటరిగా భావించారు. బయటికి ధైర్యంగా నవ్వుతూ ఉన్న లోపల విరిగిపోయారు. ఎన్నోసార్లు మీరు ఇతరుల కోసం సమస్తాన్ని చేశారు, మీ శక్తిని ధారపోశారు. కానీ ప్రతిఫలం మీకు కేవలం నిరీక్షణ, మోసమే దక్కాయి. ఇదే కారణం చేత ఇప్పుడు ప్రకృతి మీ ఓర్పుకు తగిన ఫలితాన్ని ఇవ్వబోతుంది. కానీ ఇక్కడ పెద్ద మలుపు రాబోతుంది. ఏ వ్యక్తి అయితే ఎప్పుడు మీ ప్రాముఖ్యతను గుర్తించలేదో ఆ వ్యక్తి ఇప్పుడు మీ వైపుకు తిరిగి రావచ్చు. మరియు ఎంత అకస్మాత్తుగా ఉంటుందంటే, కొన్ని క్షణాల పాటు అసలు ఇది నిజమా లేక కళ అని మీకు అర్థం చేసుకోలేరు. కానీ మేషరాశి స్నేహితులారా, ఇక్కడ ఆవేశంతో కాదు, ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే తిరిగి వచ్చే ప్రతి వ్యక్తి మీకోసం సరైన వాడు కాకపోవచ్చు. మరియు మీరు ఇక్కడి వరకు చూస్తున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మహాదేవుడు మా చుట్టూనే తిరుగుతున్నాడు, మాతో ఉన్నాడు అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు మీ చుట్టూ తిరుగుతున్న శక్తి సాధారణమైనది కాదు. ఆ మహాదేవుడు మరియు దుర్గామాత అనుగ్రహం లేకుండా ఇంతటి పెద్ద సంకేతాలు ఎవరికి లభించవు. ఇప్పుడు మీ గుండె వేగాన్ని పెంచే ఆ విషయాన్ని వినండి. మీ రాశిలో ధనానికి సంబంధించి దాగి ఉన్న ద్వారం తెరబోతుంది. ఏదైనా కొత్త అవకాశం, పాత నిలిచిపోయిన పని లేదా నేరుగా మీ ఆర్థిక జీవితాన్ని మార్చేసే సమాచారం కావచ్చు. కానీ అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే, ఈ అవకాశం ఎక్కడి నుండి వస్తుందంటే, ఎక్కడైతే మీరు ఆశలు వదిలేసుకున్నారో అక్కడి నుండే వస్తుంది. మరియు ఇదే కారణం చేత రాబోయే రోజుల్లో మీ ప్రతి చిన్న విషయంపై దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే మీ అదృష్టం నెమ్మదిగా గుర్తుల రూపంలో మాట్లాడుతుంది.
మరియు స్నేహితులారా, ఇక్కడ ఒక ప్రమాదం కూడా దాగి ఉంది. చుట్టుపక్కల ఒక అటువంటి వ్యక్తి ఉన్నాడు. అతనికి మీ ముక్కుసూటితనం అనే బలహీనత తెలుసు. అతను మీ భావోద్వేగ పక్షాన్ని అర్థం చేసుకున్నాడు మరియు దాన్ని ఆసరాగా చేసుకొని లాభం పొందాలని చూస్తున్నాడు. మొదట్లో అతను మీకు సహాయం చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ తర్వాత అసలు నిజం బయటపడుతుంది. అందువల్ల రాబోయే కొన్ని రోజుల వరకు మీ రహస్యాలను ప్రతి ఒక్కరితో పంచుకోకండి. ముఖ్యంగా రాత్రి సమయంలో తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్త వహించండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే చాలా తక్కువ మంది కోసం మాత్రమే. ఒకవేళ గత కొన్ని రోజులుగా మీకు పదే పదే ఒకే సమయం కనిపిస్తుంటే, రాత్రి వేళ అకస్మాత్తుగా కళ్ళు తెరవడం లేదా ఏదైనా ఒక ప్రత్యేక సంఖ్య పదే పదే కనిపించడం అయితే రాబోయే మార్పును మీ ఆత్మ ఇప్పటికే ముందుగానే గ్రహించిందని అర్థం చేసుకోండి. అదృష్టం మనిషికి మొదట గుర్తులు ఇచ్చి ఆ తర్వాత అవకాశాన్ని ఇచ్చే సమయం ఇదే. మరి మేషరాశి వారికి ఈసారి అవకాశం ఎంత పెద్దగా ఉంటుందంటే బహుశా మిమ్మల్ని మీరే నమ్మడం కష్టంగా అనిపించవచ్చు. కానీ ఇది ముగింపు కాదు, ఎందుకంటే అసలైన ప్రక్రియ ఇప్పుడే మొదలు కాబోతుంది. మీ జీవితంలో చాలా త్వరలోనే ఒక అటువంటి నిర్ణయం రాబోతుంది. గ్రహాలు చెప్తున్నాయి, అది మీ రాబోయే ఎన్నో ఏళ్లను నిర్ణయిస్తుంది. మొదట్లో మీకు భయం వేస్తుంది, ప్రజలు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తారు, కానీ మీ లోపల నుండి ఒక గొంతు పదే పదే చెప్తుంది, ఇది సరైన సమయం, మీ పరాక్రమాన్ని చూపించు అని. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏ దారిని చూసి అయితే అందరూ భయపడుతున్నారు, అదే దారి మిమ్మల్ని అత్యంత పెద్ద విజయానికి వైపుగా తీసుకెళ్తుంది. మరియు ఆ క్షణమే మీ అదృష్టం పూర్తిగా మారడం మొదలవుతుంది. మరియు ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది, ఎక్కడైతే మీ పూర్తి జీవితం యొక్క అత్యంత పెద్ద రహస్యం విప్పబడుతుందో. మరియు నమ్మండి, ఇప్పుడు ఏ మాట అయితే ముందుకు రాబోతుందో అదే కారణం చేత గత కొన్ని రోజులుగా మీ జీవితంలో ఇంతటి అలజడి, ఇన్ని గుర్తులు మరియు ఇన్ని అకస్మాత్తు మార్పులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రకృతి మిమ్మల్ని ఏదో చిన్న సంతోషం కోసం కాదు, చాలా పెద్ద మార్పు కోసం సిద్ధం చేస్తుంది. మరి స్నేహితులారా, మీ జీవితంలో ఒక అటువంటి క్షణం వస్తుంది, అక్కడ అంతా చాలా వేగంగా మారుతుందని మీకు అనిపిస్తుంది. మనుషులు మారతారు, పరిస్థితులు మారతాయి, మరి అత్యంత పెద్ద విషయం ఏమిటంటే మీ ఆలోచన మారడం మొదలవుతుంది. ఏ మనిషి అయితే మునుపు ఆవేశంతో నిర్ణయాలు తీసుకున్నవాడో అదే మనిషి ఇప్పుడు వ్యూహాత్మకంగా తన నిర్ణయాలపై బలంగా నిలబడడం కనిపిస్తుంది. మరి ఇదే మీ అసలైన విజయం అవుతుంది. కానీ అసలు శుభవార్త ఇంకా మిగిలే ఉంది స్నేహితులారా. మీ రాశిలో ఏర్పడిన ఈ అరుదైన గ్రహాల కలయిక స్పష్టమైన గుర్తులను ఇస్తుంది. మీ జీవితంలో ఒక అటువంటి అవకాశం రాబోతుంది. అది కేవలం డబ్బులోనే కాదు, గౌరవం మరియు గుర్తింపును కూడా తీసుకొస్తుంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ అవకాశం ఎక్కడి నుండి వస్తుందంటే ఎక్కడైతే ఒకప్పుడు మీకు అపజయం ఎదురైందో అక్కడి నుండే వస్తుంది. ఏ స్థలంలో అయితే మీరు ఓటమిని చవి చూశారో అక్కడి నుండే ఇప్పుడు విజయపు ప్రారంభం జరుగుతుంది. ఇదంతా అకస్మాత్తుగా జరగడం లేదు. గత కాలంలో మీరు అనుభవించిన బాధ, భరించిన అవమానం, పొందిన ఒంటరితనం ఇవే ఇప్పుడు మీ శక్తిగా మారి తిరగబోతున్నాయి. ఆ మహాదేవుడు, దుర్గామాత మరియు మహావిష్ణు ఎప్పుడూ ఒకరి కష్టాన్ని మరియు కన్నీళ్లను వృధా పోనేవారు. కానీ ఇక్కడ అటువంటి మలుపు రాబోతుంది, దాన్ని మీరు ఊహించి కూడా ఉండరు. ఈ రోజు నుండి రాబోయే కొద్ది సమయంలోనే ఒక అటువంటి వార్త మీ చెవులకు చేరుతుంది. దాన్ని విన్న తర్వాత కొన్ని క్షణాల పాటు మీ శ్వాస ఆగిపోవచ్చు. మొదట్లో మీకు నమ్మకం కలగదు, అసలు నాతో ఎలా జరుగుతుంది అని మీరు పదే పదే ఆలోచిస్తారు. కానీ నెమ్మదిగా మీకు అర్థమవుతుంది, మీ అదృష్టం ఇన్ని సంవత్సరాలుగా ఎదురుచూసిన క్షణం ఇదే అని. అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ శుభవార్త కేవలం మీ ఒక్కరికే పరిమితం కాదు, దీని ప్రభావం మీ పూర్తి కుటుంబంపై, మీ ఇంటిపై మరియు మీ భవిష్యత్తుపై కనిపిస్తుంది. ఇంటి వాతావరణం మారుతుంది, ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి మరియు ఏ బంధాల్లో అయితే దూరం వచ్చిందో అక్కడ కూడా నెమ్మదిగా సన్నిహిత్యం పెరుగుతుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం వినండి. ఈ రోజున మీ జీవితంలో ఒక నిర్ణయాత్మకమైన రోజు కాబోతుంది. ఈ రోజు ఆకాశంలో జరుగుతున్న మార్పుల వల్ల మీ జీవితంలో 2 దారులు కనిపిస్తాయి. ఒక దారి అదే పాత జీవితం అవుతుంది, ఎక్కడైతే మీరు ఇప్పటి వరకు పోరాటం చేస్తూ వచ్చారో. రెండో దారి కొత్తగా ఉంటుంది, కొంచెం భయానకంగా ఉంటుంది, కానీ అదే దారిలో మీ అత్యంత పెద్ద విజయం దాగి ఉంది. మరియు గ్రహాలు ఏం చెప్తున్నాయంటే ఒకవేళ మీరు ఆ సమయంలో మీ అంతరాత్మ గొంతుని వింటే రాబోయే సంవత్సరాల వరకు మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకే మీ అదృష్టాన్ని పూర్తిగా మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ఒక అద్భుతమైన పరిహారం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ పూజా గదిలో మహావిష్ణు పటం ముందు నెయ్యదీపం వెలిగించి తులసి దళాలతో పూజించండి. దీనివల్ల మీ ఆర్థిక అడ్డంకులు తొలగిపోయి స్థిరమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరి ఇదే రోజు సాయంత్రం సమీపంలోని శివాలయానికి వెళ్ళి మహాదేవుడికి అభిషేకం చేయించండి, లేదా ఇంట్లోనే దుర్గామాత పటం ముందు ఎరుపు రంగు ఒత్తులతో దీపం వెలిగించి మీ కష్టాలు తొలగించమని మోగగా ప్రార్థించండి. ఈ రోజు చేసి ఈ చిన్న పరిహారం ఇంట్లోని నకారాత్మక శక్తిని తీసేసి అపారమైన విజయ బలాన్ని ఇస్తుంది. కానీ జీవితంలో ఇంకా మరి స్నేహితులారా, మీ జీవితంలో ఒక అటువంటి వ్యక్తి ఉన్నాడు. అతను ఒకప్పుడు మీ ఆవేశాన్ని చూసి మిమ్మల్ని చాలా బలహీనంగా భావించారు. మీరు ఎప్పటికీ స్థిరపడలేరని అతను అనుకున్నాడు. కానీ చాలా త్వరలోనే అదే వ్యక్తి మీ సంచలన విజయాన్ని చూసి లోపలే విరిగిపోయాడు. ఎందుకంటే మేషరాశి వారిని ఎవరైతే తక్కువ అంచనా వేశారో అదే రాశి ఇప్పుడు తన పరాక్రమ మెరుపుతో అందరినీ ఆశ్చర్యపరచబోతున్నారు. మరి స్నేహితులారా,
ఎక్కడైతే పోరాటం నెమ్మదిగా వెనక్కి తగ్గి విజయం మీ తలుపు తడుతుంది. మీ రాశికి గ్రహాలని అనుకూలకంగా ఉన్న తరుణంలో భయపడకండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. ఎందుకంటే విశ్వం మీకోసం రాసింది బహుశా మీ ఊహ కంటే చాలా పెద్దది. మరి స్నేహితులారా, మీ మనసు భయపడినప్పుడల్లా, మార్గం మసకగా అనిపించినప్పుడల్లా కేవలం మహాదేవుణ్ణి, దుర్గామాత మరియు మహావిష్ణు నామాన్ని స్మరించండి. ఎందుకంటే ఏ మనిషి తోడైతే ఈ దైవిక శక్తులు ఉంటాయో అతని అదృష్టాన్ని మార్చడం నుండి ఈ ప్రపంచం కూడా ఆపలేదు. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.